చాలా బాగా పాడారు. అంటే దాన్ని మీరు నామకే వాస్తా ఊరికే పాడాలి అని పాడలేదు. చాలా ఫీల్ అయ్యి నాభిలోంచి వచ్చినటువంటి అభిప్రాయాన్ని మీరు పాటల రూపంలో చెప్పినట్టు అనిపించింది. నేను ఎందుకు అడిగినా బిగ్ బాస్లో యాక్టింగ్ చేసిన ఆయన ఏమన్నా దుక్కిండా, దున్నిండా, నాటిండా, కోత కోసిండా, వరి కుప్ప కొట్టిండా, నెవర్. ఎక్కడో చదువుకొని వచ్చిన లక్కగా బిగ్ బాస్లో ఛాన్స్ వచ్చింది. దట్స్ ఇట్. అతను గెలిచిన తర్వాత అతనితో చూడడానికి పోయిన వాళ్ళు 4 బస్సులు 2 కార్లు బలగొట్టిండు. ఎరికేనానండి. బస్సు ఏమన్నా అతందా వీళ్ళదా? పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకుపోయి లోపల పడేసిండు. కరెక్ట్ చేసిండు పోలీసు వాళ్ళు. అతను తీసుకుపోయి లోపడేసిండు. అవును. ఒకటి బాగినండి, ఎంత చేస్తాడో మనిషి అంత అనుభవిస్తాడండి. అంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నారు కదా, నేను కొంచెం ఇబ్బందులు పడుతున్నాను, చుట్టుపక్కల జనాల మీద పడిపోవడం రావడం, అందుకే సినిమాకి వెళ్తే కూడా నేను మంకీ క్యాప్ పెట్టుకుని వెళ్తాను అని. అవును. అంటే ఇప్పటి వరకు మీ సిచ్యువేషన్స్లో మీకు బాగా చిరాకు వచ్చిన సందర్భం ఏదైనా ఉందా? ఇలా మీ ఫ్యాన్స్ వల్ల? ఉందండి. ఒకటిసారి ఒక కాడ ఒక యూట్యూబ్లో నా ఫోటో పెట్టి నన్ను ఎవడో కొట్టినట్టు ఒక 10 మందిని తీసుకొచ్చిండండి. అది జనాలు నమ్మి నన్ను క్వశ్చన్ చేసుడు మొదలుపెట్టిండు. ఇక నా ఆవేశానికి అద్దు లేదు. వాడే వట్టిగా 10 మంది నన్ను ఫిడి చేసిండు. నన్ను కొట్టిన వాడిని తీసుకురా కుర్చీ మడతబెట్టి కొడితే మెదడు బలికి చచ్చిపోతావు. మళ్ళోసారి ఇది నాకు చూపించినావు అనుకోని కెమెరాని దలగా పెడతా. కుర్చీ తాత బే ఇక్కడ భయం అన్నది లేని బతుకు. సో మరి రాబోయేటువంటి రోజుల్లో ఆల్రెడీ గుంటూరు కారంలో మీకు తెలుసో తెలియకో చేశారు కాబట్టి నెక్స్ట్ ఇంకేమన్నా మీరు ప్లాన్స్ అనుకుంటున్నారా చేద్దామని? వైజాగ్ సత్య గారితో మా ఇద్దరికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నది అల్లు అర్జున్ తోటి ఫిబ్రవరిలో. ఒకవేళ లక్కులో వస్తే మీలాంటి వాళ్లకు కృతజ్ఞతలు చెప్తానండి. ఒకవేళ 3 times చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. ఒకటి బాగినండి, చంద్రబాబు నాయుడు గారు 3 times సీఎం అయ్యారు. హైదరాబాద్ డెవలప్ అవడానికి కూడా అతనే. హైటెక్ సిటీ అని, ఈ రోడ్లని, ఈ బ్రిడ్జిలని, ఐటీ కంపెనీస్ ఆయన వల్లే వచ్చాయి, అతని వల్లే వచ్చినాయి. తర్వాత ప్రతి ఊర్లో ఒక హాస్పిటల్ కట్టిండు గవర్నమెంట్ది, ఒక చిన్న బస్ స్టాండ్ కట్టిండు. లక్కులా గెలిచినా 4th time గెలవచ్చు. అదంతా అదృష్టం అండి. అతనైతే ఇంకా బాగా పడుతుంది. ఓకే. ఒకవేళ అతను చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఇంకా బాగా పడుతుంది. ఇంకా అందులో అతనికి సపోర్ట్ ఉన్నాడు కదా జనసేన. అతను కూడా ఏదైనా కార్యక్రమంలో పెట్టినా కూడా అతను కూడా సపోర్ట్ చేస్తాడు. ఒకవేళ విన్ అయినా చంద్రబాబు నాయుడు గారు విన్ కావచ్చు. ఎందుకంటే దేనికి కానీ కిస్మత్ కావాలి మేడం. ఓకే. అంటే మీ ఫర్దర్గా మీరు ఏం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు? గుంటూరు కారంలో మీరు అనుకోకుండానే మాకు వినిపించబోతున్నారు, కనిపించబోతున్నారు. సో ఫర్దర్గా ఇంకేమన్నా ప్లాన్స్ ఉన్నాయా మీకంటే ఏమన్నా? ఒకటేనండి, ఫిబ్రవరిలో ఒకవేళ నాకు అతను హెడ్ అల్లు అర్జున్ గారి గురించి ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. రాండని ఒకవేళ పిలిచిండు అనుకోండి, రెమ్యునరేషన్ అడగా స్క్రీన్ మీద కనపడతాం మేడం. మీ దేవాల దేవుని దేవాల. తప్పకుండా అండి, మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మీరు కనిపిస్తారు అని. మరి గుంటూరు కారంకి సంబంధించి మిమ్మల్ని ఎవరు కలిసారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ప్రొడక్షన్ నుంచి కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా కలవడం జరిగిందా మిమ్మల్ని? నేను పోయిన తమన్నా ఎవరి దగ్గరికి, మ్యూజిక్ డైరెక్టర్. అతను నాకు నీ డైలాగ్ చెప్పన్నాడు. చెప్పేశా. చెప్పిన తర్వాత నా వాయిస్ ఫిట్ చేసుకున్నాడు. ఓకే. అది తీసుకుపోయి నా డైలాగ్ను పాట రూపంలో మహేష్ బాబు గారిని, త్రివిక్రమ్ గారి డైరెక్షన్, నిర్మాత ఉన్నారు. అతను పాట రూపంలో మహేష్ బాబు గారితో యాక్టింగ్ చేయించిండు. ఒక పాట రూపంలో డ్యాన్స్ చేయించిండు. నా అదృష్టం అనుకున్నానండి. అసలు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా మీరు చెప్పిన ఒక చిన్న మాట ఇలా త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు వాడతారు అని? ఆయన కనిపిస్తూ మీరు వినిపించడం నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే మేడం. నా కిస్మత్ ఇట్లా మారిపోతుందని ఎప్పుడు ఆలోచించుకోలే. ఎందుకంటే మీరు జనాలకి పరిచయం అయినప్పటి రోజుల్లో ఆ వీడియోస్లో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారో ఆ చేంజ్ ఓవర్ తెలుస్తోంది. సో ఇప్పుడు మీరు ఫ్యామిలీతో ఉంటున్నారు చక్కగా. అవునండి. సో ఆ చేంజ్ ఓవర్ మీకు ఎలా అనిపిస్తుంది? అరే నైస్. నా కిస్మత్ అనుకుంటున్నామ్మా, నా అదృష్టం. వాస్తవంగా చెప్తున్నా, నేను ఎక్కువ లేదు, 1 సంవత్సరం బతికితే చాలు. నా కోరిక ఒకటే. ఏంటది? నాకు ఇల్లు లేదండి, సొంత ఇల్లు లేదు. ఇక్కడ 7-8 వేలు రెంట్ కట్టుకొని బతుకుతున్నా. ఒకవేళ లక్కులో పోతే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఫ్రైడే పోతా. సార్ నాకు ఇల్లు లేదు, బీదవాణ్ణి, నాకు ఇక్కడ ఏం లేదు, వరంగల్లో ఏం లేదు. ఇప్పుడు 2 బెడ్రూమ్లు ఉన్నాయి కదా,
దయచేసి అది ఇప్పుడు ఇందిరా పథకం మీద ఇస్తున్నారు. ఒకటి నాకు ఇస్తే జీవితాంతం రుణపడి ఉంటా సార్ అని అడుగుతా. నాకు నమ్మకం ఉందమ్మా నాలాంటి పిచ్చోడికి ఇస్తాడని. ఎవరికి రుణపడి ఉంటాను అంటే చెప్పారు కదా, వైజాగ్ సత్య గారు అయితే నాకు చాలా హెల్ప్ చేశారు అనేసి. ఇన్ కేస్ మీరు ఎవరికైనా వార్నింగ్ ఇవ్వాలి అని అంటే ఎవరికి ఇస్తారు? ఏంటి సందర్భం, ఎవరా వ్యక్తి? ఒకటి బాగినండి, నేను ఎంత మంచోన్నో అంత పిచ్చోని. మంచిగానండి, నేను ఎంత క్వైట్గా ఉండాలనో ఉంటా. నన్ను ఎవరైనా రెచ్చగొట్టింది అనుకోండి, ఇక ఎవరు చెప్పినా అయినా కుర్చీ మడతబెట్టి కొట్టుడే. అది ఎవరైనా సరే. లాస్ట్కు 10 మంది నా ఎదురుగా ఉన్న దీంట్లో 2 రౌతులు 2 ముళ్ళు. సినిమా చాలా డేంజర్ ఉంటుంది మేడం, బిరబిరా తిప్పుడే ఉంటుంది. అంత పిచ్చోని, నన్ను ఎవరూ రెచ్చగొట్టద్దు. ఓకే, నేను నిజంగా చెప్తున్నామ్మా, నా ధైర్యమే నా ధనం. 10 మంది నాతో వేసుకొని తిరిగా, నేను ఒంటరిగా తిరుగుతా సింహంలాగా. మేకల మందని వేసుకొని తిరిగా, ఒంటరిగా ఏడ తిరిగినా. నన్ను చంపాలని చాలాసార్లు ట్రై చేసిండు. మిమ్మల్ని యాసిడ్ పోసింలో ఒకసారి వామ్మో, ముఖం కాలింది, చెవు కాలింది. ఒకసారి రాడనుకొని కొడితే ముక్కు బెండైంది, స్ట్రేట్ గుండె. ఓసారి పొడిస్తే లైట్గా దిగింది. కానీ 3 సార్లు ముగ్గురిని వదలలేదమ్మా. రక్తం గారుతాంది ఒక దిక్కు. ఉరికిపోయి పంచులు పెడితే వాని అయ్య వచ్చి తెల్లారి నా కాళ్ళు పట్టుకున్నాడు. సంపెస్సా ఇంటికొక్క కొడుకును, ధైర్యానికే నేను ధైర్యం, నాతోని పెట్టుకోవద్దు. అసలు మీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిని చూసి? నా అమ్మ తాగిచ్చిన పాలు, మా నాన్న ఇచ్చిన శరీరం, భగవంతుడిచ్చిన ధైర్యం అమ్మ. ప్రజెంట్ జనరేషన్కి న్యూ ఇయర్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ న్యూ ఇయర్ అండి పాషా గారు, థ్యాంక్స్. మీ ఫ్యామిలీ అందరికీ కూడా. సో ప్రజెంట్ జనరేషన్ కానీ మా వ్యూవర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే, తప్పు చేయొద్దు, ఎదుటి వాని మీదే వేయద్దు. నువ్వు తప్పు చేసి ఒప్పుకో 10 మందిలో, సార్ నాతో తప్పు అయిపోయింది మళ్ళీ చేయని చెంపలేసుకో. నేను ఎవ్వరేమన్నారు. నేను తప్పు చేసి ఈ అబ్బాయి మీద వేసింది అనుకున్న ఈ బలుగుతుంది. ఎందుకని ఇతని క్యారెక్టర్ బాగెరక అందరికీ. అటువంటిప్పుడు నా తప్పు నేను చేసి ఒప్పుకోవాలా ధర్మంగా. అలా ఎవరు చేయరండి. పాకెట్ ఒకడు కొడతాడు, మంచిగానండి, పాకెట్ ఒకడు కొడతాడు, వాడిని పట్టుకుంటే ఏమంటాడు, కానీ వాని దగ్గర పర్సు ఉండదు. అప్పుడు అది ఇంకొకరికి పార్సల్ అయిపోతుంది. ఉంటే పట్టుకో, నా దగ్గర నీ పర్సు ఉంటే పట్టుకో అంటాడు వాడు. వానితో 4 ఉంటారు, ఆ పర్సు ఎడిగి పోవాలని అడిగి వెళ్ళిపోతుంది. ఇక అదే అంటున్నా, తప్పు వాడు చేసి ఎదుటోని మీద వేసుడు తప్పు. నేను అనేది ఒకటే, జనరేషన్కు తప్పు చేయకండి, సారీ చెప్పకండి. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ ఎవరైనా తప్పు చేస్తారు. మనిషి అన్నాక నాతో తప్పు అయిపోయిందని ఒప్పుకోండి, దట్స్ ఇట్. సో మీరు చెప్తుంటే నాకు ఇంకొక మనిషి గుర్తొచ్చారు మీరు ఈ మాటలు చెప్తుంటే. సో ఏపీలో టీడీపీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు తనయుడు లోకేష్ బాబు. సో లోకేష్ గారిని ఒకప్పుడు ఎంతమంది పర్సనల్గా కామెంట్ చేశారో మనం అందరం విన్నామో చూసాం. పప్పు ముద్దపప్పు అని చాలా దారుణంగా అటాక్ చేశారు, చాలా కించపరిచే విధంగా మాట్లాడారు. ఇప్పుడు ఆయన యువగలం పాదయాత్ర ద్వారా జనాల్లోకి వెళ్ళి ఆయన ఏంటి అని నిరూపించుకున్నారని టాక్ వినిపించింది కదా. తండ్రిని జైలుకు పోతే కష్టపడి ధర్నాలు బందులు చేయించి తండ్రిని తెచ్చుకున్న హీరోనండి ఆయన. ప్రస్తుతం లోకేష్ ద గ్రేట్ సింగిల్ సన్, ఫాదర్ దెంట్ ద నేమ్ చంద్రబాబు నాయుడు. గ్రేట్ అండి. నేను నిజంగా చెప్తున్నా, ఆ అబ్బాయిని అందరూ పప్పు అన్నారు, అతనికి ఏం తెలుసు అన్నారు లోకేష్ గారికి. కానీ ఇప్పుడు నేను కింగ్ ఆఫ్ ది కింగ్, మై ఫాదర్ ఈజ్ ద కింగ్. ఎందుకంటే 77 ఏళ్ళ వయసు అండి ఇతనిది. 74 ఇయర్స్ ఆయనకి చంద్రబాబు నాయుడుకు. మరి అతనికి అవకాశం ఇస్తే కంపల్సరీ కావచ్చు, అవునా కదా? ఒకవేళ టికెట్ ఇచ్చి, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, ఇంకొక 3-4 నెలల లోపల ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయండి. ఒకవేళ టికెట్ ఇప్పించి గెలిపించిండు అనుకోండి, జనాలు వేస్తారు అతనికి. ఓకే, ఆ అబ్బాయికి ఓటు వేస్తారు. ఎందుకంటే ఆ అబ్బాయిది చదువుకున్నాడు, యంగ్ వయసు పిల్లవాడు. సో నెక్స్ట్ ఏంటి అంటే మిమ్మల్ని కలవడానికి మీ ఆత్మీయులు, మీ ఫ్రెండ్, మీ దోస్తు వచ్చారు, కలుస్తారా మీరు? ఎందుకు కలవాలండి? అవో నా ఫ్రెండ్ ఇక్కడనే ఉన్నాడు, వైజాగ్ సత్య. ఆయన ఎప్పుడు మీ వెన్నంటే ఉంటారా? అవునండి, నా ఇంటికి వస్తాడు, నడు ఇంటర్వ్యూ ఉన్నది అంటాడు. అవసరం అనుకుంటే నేను ఎక్కడైనా బయటికి జంప్ అవుతానేమో అని తన రూమ్లో పండబెట్టుకుంటాడు, భోజనం తినిపించి. ఇట్నే అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రెండ్ వచ్చిండు గిండొచ్చిండని నేను 7 రోజులు వరంగల్కి పోయినా చెప్పకుండా. ఓకే, తిరిగి 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 ఆఖరికి నా భార్యతో ఇంటర్వ్యూ ఇప్పించి సుమన్ టీవీలో నేను వరంగల్లో ఉన్నా అని తెలిస్తే కష్టపడి వరంగల్కి వచ్చి అక్కడి కారు పంపి కారులో నన్ను కూర్చుండబెట్టి తీసుకొచ్చి మళ్ళీ నా భార్య పిల్లలకు అప్పచెప్పిన వ్యక్తి అండి ఇతను.
ఒకటి ఇటువంటి ఫ్రెండ్ దొరకడం నా లక్ అండి, రియలీ లక్ మేడం. చాలామందికి ఇటువంటి స్నేహితులు ఉండరండి. నీడ్ ద ఫ్రెండ్, సింగిల్ ఫ్రెండ్. నిస్వార్థంగా ఉండాలి. తిను, నోట్ల ముద్ద తిను, కానీ స్వార్థం అన్నది ఉండద్దు. నా క్యారెక్టర్ అది మేడం. సో ఎస్, ఈరోజు మన పాషా గారి బర్త్డే. అదే మీ అందరికీ సుపరిచితిలో ఏ విధంగా అంటే ఆ కేఎంపిడి కుర్చీ మడత పెడితే డైలాగ్ చెప్పిన తాతయ్య గారి బర్త్డే ఈరోజు. సో ఆయనకి విష్ హ్యాపీ బర్త్డే. సో ఆయన ఆరోగ్యంగా ఉంటూ ఇంకా ఇలాంటి వీడియోస్లో సినిమాల్లో మనకు కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి తరపున కూడా నేనే హ్యాపీ బర్త్డే విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.